గుంటూరు అన్నా శ్రీనివాస్ గారు పిడుగురాళ్ల కొత్తమాసు నరసింహారావు గారికి గోల్డ్ తాకట్టు పెట్టి ఉన్నారు. 134 గ్రాములు ₹1,00,000 క్యాష్ తీసుకుని ఉన్నారు. అన్నా శ్రీనివాసరావు బంగారం తాకట్టు పెట్టింది పిడుగురాళ్ల కొత్తమాసు నరసింహారావు గారికి. అన్నా శ్రీనివాసరావు గారు తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించి అసలు వడ్డీతో సహా ఇచ్చి ఉన్నారు. అన్నా శ్రీనివాసరావు భార్య, నా భర్త మొత్తం డబ్బులు చెల్లించినా కానీ బంగారానికి తిరిగి ఇవ్వలేదని మనస్తాపంతో అన్నా శ్రీనివాసరావు గారి భార్య చనిపోయింది. మీడియా ముందు వాపోయారు. గుంటూరు అన్నా శ్రీనివాసరావు అండి. మా నాన్నగారి పేరు రామస్వామి. నేను పిడుగురాళ్ల కొత్తమాసు నరసింహారావు గారు అనే వ్యక్తి దగ్గర బంగారం 134 గ్రాములు ₹1,00,000 పెట్టి ఉన్నాను. నాకు అంతే అవసరం, ఎక్కువ వచ్చినా కానీ నేను తీసుకోలేదు. అతను గుంటూరులో ఉంది, అక్కడి నుంచి తీసుకొని పిడుగురాళ్ళలో పెట్టాను. నేను లోగా పిడుగురాళ్ళలో వ్యాపారం చేస్తూ డైలీ ఇంతని కట్టి అతని దగ్గర చీటీ పాటలు డైలీ పేమెంట్లా కట్టేశాను. అసలు ఒడ్డు మొత్తం కట్టి ఉన్నాను. నేను 2 సార్లు గుంటూరు ఎస్పీ ఆఫీసులో కేసు పెట్టాను. నాకు గుంటూరు ఎస్పీ ఆఫీసులో కూడా సానుకూలంగా వచ్చారు. ఇక్కడికి రాగానే అధికారులు కానీ ఊర్లో పెద్ద మనుషులు కానీ నాకు ఉమ్మక్కయి అధికారులతో నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను పల్నాడు కలెక్టర్ ఆఫీస్కి, పల్నాడు ఎస్పీ ఆఫీస్కి తిరిగి వచ్చి నేను ఈరోజు అర్జీ పెట్టి ఉన్నాను. వాళ్ళు ఇరువురు నాకు సానుకూలంగా ఉన్నారు. నేను అబ్జర్వ్ ఇస్తే సానుకూలంగా ఉన్నారు. కానీ తిరిగి నాకు పిడుగురాళ్ళలో మళ్ళీ సీఏ గారి సమస్యలు కానీ పిడుగురాళ్ళ స్టేషన్లో, టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరిగిద్దా లేదని అనుమానంగా ఉంది. ఇదే విషయం మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకు మీడియా ద్వారా నాకు తగిన న్యాయం చేయాలి. నాకు పోయిన బంగారు నాకు ఎటు ఆధారం లేదు. ఈ విషయం నేను చెప్పలేను. నేను గతంలో కూడా నేను మా ఆవిడ పెట్టి గుంటూరు పిడుగురాళ్ళ ఆయన పలుమార్లు తిరిగి ఆమె మనోవ్యాధితో చనిపోయింది. ఇప్పుడు ఆమె కూడా లేదు. ఇంకా నాకు దయచేసి నేను పెట్టిన బంగారం నాకు తిరిగి ఇస్తే నేను ఏదో ఒక వ్యాపారం చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటాను మీడియా వారు, గుంటూరు ఎస్పీ గారికి, ఇప్పుడు పల్నాడు పోలీస్ అధికారులు కానీ, ఎస్పీ కలెక్టర్ ఆఫీసర్లు కానీ నేను